రాణా గారు, మీరిక ఏం చెప్పాల్సిన అవసరం లేదు గాయత్రి. మీ జవాబేమిటో మాకు తెలుసు. మీరు మన బంధాన్ని చెక్కు చెదరనివ్వరని మాకు బాగా తెలుసు. మీరు ప్రాణాన్నైనా వదులుకుంటారు కానీ ప్రేమను వదులుకోరు. ఏం ఆలోచిస్తున్నారు గాయత్రి? రాణా గారు, ఈ కాలం అన్నది ఈ నిమిషాన్ని శాశ్వతంగా ఆగిపోవచ్చుగా. కాలం, భూమి, గాలి, అలాగే ప్రేమ ఎన్నడూ ఆగేవి కావు గాయత్రి. ప్రేమ ఆగదు సరే, బాధ్యత కది తల వంచొచ్చు. మీ ఉద్దేశం? నన్ను క్షమించండి. నా ప్రేమ బాధ్యత ముందు తల వంచింది. రాణా గారు, మీకోసం నేను దేన్నైనా వదులుకోగలను, నా ప్రాణాలైనా ఇవ్వగలను. కానీ ఈ రహస్యాన్ని మీకు చెప్పలేను. ఆ సర్దార్ గురించి అంతటి రహస్యం ఏముందని మీరు మీ భర్తని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. అంతేగాని ఆ రహస్యాన్ని వదులుకోలేరా? అసలు ఏమిటంత రహస్యం ఉందని గాయత్రి? అయితే ఇదే మీ ఆఖరి నిర్ణయమా? ముసిరిన చీకటి తెరలు ఉదయ రేఖల్ని అడ్డుకుంటున్నాయి. గాయత్రి, మీకు తెలుసా, ఒకవేళ నిర్ణయం మా చేతిలో ఉండుంటే మమ్మల్ని మేము దహించుకుంటే గాని పొద్దు పొడవదన్న విషయం మాకు చెప్తే మేము ఆ పని కూడా చేసేవాళ్ళం. మన బంధాన్ని మేము మునిగిపోనివ్వలేం. కానీ మీరు ఈరోజు ఈ బంధాన్ని తెంచేస్తున్నారు. మేము ఇన్ని రోజులు మీకు కేవలం మీ రాణా గారి మీద నమ్మకం లేదనుకుంటున్నాం. కానీ మీకు మీ భర్త మీద ఇసుమంతైనా విశ్వాసం ఉంటే గాయత్రి, ఈరోజు మీరు మాకు నిజం ఏమిటో చెప్పుండేవారు. నిజమేమిటంటే మీకు మీ భర్త మీద, అంటే మా మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఇలా నమ్మకం లేని చోట ఈ అనుబంధాలు కూడా ఉండవు. గాయత్రి, ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడండి. పోనీ అసత్యమే చెప్పండి. ఆ మహాదేవుడి సాక్షిగా మీరు చెప్పిన అసత్యాన్నే లోకంలో అతిపెద్ద సత్యమని ఒప్పుకుంటాం. గాయత్రి, ఈ బంధం మన చేతిలో నుంచి జారిపోతోంది. దాన్ని జారిపోనివ్వకండి గాయత్రి. గాయత్రి, ఆ సర్దార్ గురించిన నిజమేమిటో మీరు మాకు చెప్పారంటే బహుశా మేము రాజేశ్వరి ముందు తప్పు చేయలేదని నిరూపించుకునే అవకాశం ఉంటుందేమో. చూడు, ఎవ్వరు చెప్పలేదా మేమే ఆమిర్ కోట్కి కాబోతున్న కొత్త రాణి. ఆమిర్ కోట్ రాణి సమక్షంలో ఉంటే అంతవరకు వీచిన గాలి కూడా తల వంచుకొని నిల్చుండిపోతుంది. నువ్వెంత, నీ బతుకెంత? నన్ను క్షమించండి రాణిగారు. వెంటనే వెళ్ళి ఆ దాసి గాయత్రి ఎక్కడుందో చూడు. దానిని రాణి రాజేశ్వరి పిలుస్తున్నారని చెప్పు. ప్రణామాలు సేవకురాలు గారు. అంటే మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే కాబోయే రాణి గారు రాజేశ్వరి దేవి గారు. బతుకు చెవుడా, గాయత్రికి చెందినంత ఈమె తీసేసుకుంది కదా. ఈమెకింకా గాయత్రి నుంచి ఏం కావాలి? ఏమో, రండి చూద్దాం. పదండి, త్వరగా త్వరగా. రాణి రాజేశ్వరి గారు గాయత్రి రాణి గారిని పిలుస్తున్నారు. వెళ్ళి రాజేశ్వరి గారికి చెప్పు, రాణి గాయత్రి గారు రాజమాత దగ్గరున్నారు అని. వారిప్పుడెక్కడికి రారు. నేను వెళ్తాను. రాణి, రాణా గారు రాజేశ్వరికి వాగ్దానం చేశారు. నా భర్త చేసిన వాగ్దానాల్ని పాటించటం వారి భార్యగా నా ధర్మం. భార్యగా నా ధర్మాన్ని పాటిస్తాను.
నేను వెళ్తాను. గాయత్రి ఇలా ముళ్ళ బాట మీద ఎందుకు నడవాలనుకుంటున్నారు? బాధని తట్టుకోలేరు. బాధలతో ఇప్పుడు నాకు స్నేహం కుదిరింది రాజమాత. వాటిని కలవటానికి వెళ్లాల్సిందేగా. నేను వెళ్తాను. కోట్కి కాబోయే రాణిగా మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఒక విషయం తెలియజేయడానికి రప్పించాం. ఈ రోజు నుండి మేము మాలోని శోకాన్ని పైకి ప్రదర్శించాం. మేమా? నిన్నటిదాకా మహల్లో ఎక్కడో పడుండేది మేము అంటూ మాట్లాడుతోందే. మీరేమైనా అన్నారా? ఏం లేదు సేవకురాలు గారు. అంటే మేమనేది ఏంటంటే కాబోయే రాణి గారు మేము మా అపరాధులకు కొన్ని శిక్షలు విధించాం. అవి అమలు చేయడంలో ఆలస్యం కాకూడదు. అందుకే మేము నిర్ణయిస్తున్నది ఏమిటంటే నేటి నుండి 4వ రోజున మా స్వర్గీయ సోదరుడి అస్థికల నిమజ్జనం తర్వాత వారి అంత్య సంస్కారాలు ముగిసిన వెంటనే రాణా గారు మా పాపిట్లో సింధూరం పెట్టి మమ్మల్ని వివాహం ఆడతారు. మా వివాహం రాత్రి వేళ జరుగుతుంది. నేటి నుండి 4వ రోజున మాకు రాణా గారికి సంప్రదాయబద్ధంగా పెళ్ళవుతుంది. మాకంటే ముందు ఇక్కడ ఒక రాణి ఉండేది. ఏం పేరబ్బా తనది? గాయత్రి. ఆ రాణి మమ్మల్ని మా అన్నయ్యని ఉట్టి ఆటవికులంది. మా ఇద్దరికి రాజమహలు పద్ధతులు తెలియవంది. ఈ రాజమహలు ఆచారాల ప్రకారమే మా వివాహం జరగాలని ఆదేశిస్తున్నాం. ఇక్కడి పద్ధతుల ప్రకారం, ఇక్కడి సంప్రదాయాల ప్రకారం ఎంతో వైభవోపేతంగా జరగాలి. ఈ ఆమీర్ కోట్లో పనిచేసే సేవకురాళ్లకు కూడా ఇక్కడి సంప్రదాయాలన్నీ తెలుసని విన్నాం. ఇది ఎంతవరకు నిజమన్నది మేము తెలుసుకోవాలి. అందుకనే మేము మా వివాహం అంతకుముందు జరిపే అన్ని తంతుల బాధ్యతల్ని రాణా గారి దాసి కప్పచెప్తున్నాం. గాయత్రి, మీకు ఇప్పటికీ ఒక అవకాశం మిగిలే ఉంది. ఆ రహస్యం ఏమిటో మాకు చెప్పండి. ఈ వివాహం ఎంత ఘనంగా జరగాలంటే దీని సమక్షంలో రాణా గారి మునుపటి వివాహం, క్షమించాలి, వివాహాలు ఎంతో చప్పగా అనిపించాలి.